పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అంటివలసలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత 4-5 రోజులుగా ప్రబలుతున్న విష జ్వరాలతో జనం విలవెల్లాడిపోతున్నారు. అదుపులోకి రాని విష జ్వరాలతో ఆసుపత్రుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు. అంటివలస గ్రామానికి చెందిన 40 మందికి పైగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పారిశుద్ధ్య లోపం కారణంగా విష జ్వరాలు ప్రబలినట్టు గ్రామస్తులు చెప్తున్నారు. వర్షాలు ఎక్కువగా పడటం వల్ల ఎక్కడ పడితే అక్కడ వాటర్ స్టాగ్నెంట్ అయిపోవడం, వీటి కారణాల వల్ల మలేరియా కేసులు కొంచెం పెరిగాయి. గతంలో కంటే గతంలో అసలు ఉండేవి కాదు. ఈ మధ్యన మాత్రం మలేరియా కేసులు కొంచెం పెరిగాయి. వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. హై ఫీవరు, స్కిన్ ర్యాష్ ఇలాంటివి ఏవైనా ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్కి తీసుకుని రావాలి. అలాగే డెంగ్యూ కేసులు ఇంకా ఏం ప్రజెంట్ అవ్వలేదు. బట్ కొన్ని వైరల్ ఫీవర్స్లో ప్లేట్లెట్స్ కొద్దిగా తగ్గినా సరేనో ఇది మామూలు హాస్పిటల్లో ట్రీట్మెంట్తో నయం చేయబడుతుంది. డెంగ్యూ కేసులు అయితే మాత్రం ఇంతవరకు ప్రజెంట్. ఇక మన్యం జిల్లాలో పార్వతీపురానికి సంబంధించి కూడా విష జ్వరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏంటి పరిస్థితి? 4-5 రోజులుగా కూడా విష జ్వరాలు అదుపులోకి రానట్టు తెలుస్తోంది. డాక్టర్లు ఏమంటున్నారు? చందు, పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినంత వరకు కొమరాడ మండలం వ్యాప్తంగా కూడా విష జ్వరాలు విజృంభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల నుంచి ఏవైతే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడ ఊట నీళ్ళు తాగడం కావచ్చు, లేకపోతే మన్యంలో ఎక్కువగా దోమలు కుట్టడం వల్ల విష జ్వరాలు అయితే వ్యాపించినట్లుగా కూడా అధికారులు ప్రాథమికంగా ఒక అంచనాకు అయితే రావడం జరిగింది. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా, అదే విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా విష జ్వరాలు అయితే ప్రబలినట్లు కూడా అధికారులు గుర్తించారు. చాలా మందిని కూడా ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ విష జ్వరాలు అయితే ప్రబలుతున్నాయి అంటూ కూడా స్థానికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఋతుపవనాలు ప్రారంభ దశలో వర్షాలు కురుస్తున్నప్పటి నుంచి కూడా ఏజెన్సీలు విస్తారంగా వర్షాలు కూడా కురుస్తూ ఉంటాయి. విస్తారంగా వర్షాలు కురవటం వల్ల అక్కడైతే విష జ్వరాలు చాలా తీవ్రంగా ప్రబలే అవకాశం ఉంటుంది. దీనికి ముందస్తుగానే అధికారులు అక్కడున్న ప్రాంతాల్లో పర్యటించడం, ముందస్తుగానే కొంచెం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, అది కాకుండా ముందస్తుగా దోమచరణ అంటే మస్కిటోకి సంబంధించిన దోమచరణ కానీ, లేకపోతే అక్కడికి కొంత మెడికల్ కిట్లు పంపించడం కూడా చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళంతా కూడా ఎలక్షన్ హడావుడిలో ఉండటం వల్ల ఎవరు కూడా మన్యం జిల్లాలకు సంబంధించినంత వరకు ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు. కేవలం ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాత్రమే ఉండటం జరిగింది అధికారులంతా. దీంతోనే అక్కడ ఎక్కువగా కూడా ఈ యొక్క విష జ్వరాలు అయితే ప్రబలుతాయని చెప్పుకోవచ్చు. పర్టికులర్ గా చూసుకునేటప్పటికీ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అంటివలసకు సంబంధించినంత వరకు ఊరు మొత్తం కూడా విష జ్వరాలు అయితే ప్రబలడం జరిగింది. దీంతోనే మొత్తం వీళ్ళందరూ కూడా పార్వతీపురం ఏరియా హాస్పిటల్కి తరలించి ప్రస్తుతానికైతే చికిత్స చేస్తున్నారు. అక్కడంతా కూడా అంటే మిగతా చాలా మందిని కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న బెడ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఫిల్ అయిపోవడం జరిగింది. దగ్గరలో ఉన్న విజయనగరమా, లేకపోతే అప్పుడు బొబ్బిలి అటు సైడ్ ఇంకేమైనా సరే సాలూరు వంటి ప్రాంతాలు ఉన్నాయి కనుక ఆ ఏరియా ఆసుపత్రులకు కూడా కాస్త ఎవరైతే విష జ్వరాలతో బాధపడుతున్నారో వీళ్ళందరినీ తరలించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో కూడా దీని మీద దృష్టి సారించడం జరిగింది. వైద్య శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణమే అక్కడికి వెళ్లి గ్రౌండ్ లో ఉన్న పరిస్థితి ఏంటనేది తెలియజెప్పాలి. అది విష జ్వరాలు ప్రబలన వాళ్ళే కాకుండా మిగిలిన వారిని కూడా వాళ్ళందరూ కూడా మెడిసిన్స్ అయితే అన్ని అందించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉదయం నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య బృందాలు పర్యటిస్తున్నప్పుడు కూడా విష జ్వరాలు అయితే రోజు రోజుకి ప్రబలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకునేటప్పటికీ ఇప్పుడైతే తుఫాను ప్రభావం కూడా ఉంది, రేమాల్ తుఫాను ప్రభావం కూడా ఉంది కనుక ఈ తుఫాను ప్రభావం వల్ల ఈ విష జ్వరాలు మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా స్థానికులందరూ కూడా అంచనా వేసుకుంటున్నారు. కనుక ఈ నేపథ్యంలోనే కొంచెం మెడికల్ అంటే బృందాలన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఎక్కడ పక్క జిల్లా నుంచి కూడా అది శ్రీకాకుళం కావచ్చు, లేకపోతే ఇక్కడ విశాఖపట్నం అర్బన్ జిల్లాలకు సంబంధించింది కావచ్చు, ఈ అంతా వైద్య బృందాలను కూడా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళాలి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని అయితే చక్కదిద్దే ప్రయత్నం చేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఈ సంఖ్య ఇంకా పెరగకుండా అధికారులు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? అంటే అస్తవ్యస్త పారిశుధ్యం దీనికి కారణంగా చెప్తున్నారు. మరి పారిశుధ్యానికి సంబంధించి కూడా అక్కడ అధికారులు అక్కడ అవగాహన కల్పిస్తున్నారా వారందరికీ? ఫర్దర్గా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? చందు,
సీజనల్ గా వచ్చే వ్యాధులు అంటాం. దీన్ని ఏంటంటే పర్టికులర్ గా ఈ సీజన్ లో ఎప్పుడైతే మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవబోతుందో దీనికి ముందు వచ్చే ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే వస్తూ ఉంటాయి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలో కూడా. అయితే అధికారులు ముందస్తుగానే చర్యలు తీసుకొని అవి రాకుండా అడ్డుకట్ట వేసేందుకు విష జ్వరాలు కానీ లేకపోతే వాళ్ళకి కలరా వంటి వ్యాధులు కానీ ఏమి కూడా రాకుండా ముందస్తుగానే అక్కడైతే వైద్య బృందాలను పంపించి అక్కడ స్థానికంగా ఉన్న వైద్య బృందాల సపోర్ట్ తీసుకొని చేయడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం అటువంటిది ఏమీ జరగలేదు అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ముందస్తుగానే దోమతెరల కిట్లు పంపిణీ చేయడం కానీ లేకపోతే మెడిసిన్ సప్లై చేయడం కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. కానీ ఈసారి అది జరగకపోవడం వల్లే అత్యధికంగా వీళ్ళంతా కూడా వైరల్ ఫీవర్ బారిన పడ్డానికి మాత్రం మనం చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఎక్కడకుండా పెరగకుండా ఉండాలంటే తక్షణమే బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయాలి. ఎవరైతే జ్వరాలతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది కాకుండా వీళ్ళంతా కూడా ఎక్కువగా ఎందుకు ఈ వైరల్ ఫీవర్స్ వస్తూ ఉండేది, ఒకటి దోమల ప్రాబ్లం, రెండోది వచ్చేటప్పటికి వర్షాలు కురుస్తున్న సమయంలో వీళ్ళంతా కూడా అక్కడ దొరికే ఊట నీరుని ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మంచినీటి సదుపాయం అంత ఎక్కువగా ఉండదు కనుక వీళ్ళంతా కూడా ఊట నీరు మీద లేకపోతే అక్కడ కాలువల్లో వచ్చే కాలువలు అదేవిధంగా చిన్న చిన్న ఊట గడ్డలు ఉంటాయి. ఆ గడ్డల్లో వచ్చే నీటి మీద ఎక్కువ కూడా త్రాగునీటి కోసం వీళ్ళంతా ఆధారపడతారు కనుక తప్పకుండా వైరల్ ఫీవర్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ మంచినీటి సదుపాయం కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. అదేవిధంగా మంచినీటిని కూడా అక్కడ వాళ్ళకి అందించినట్లయితే దీని నుంచి కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఇంకా తక్షణమే వాటికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయాలంటూ కూడా స్థానికులు కోరడం జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా వైద్య శాఖ అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టినట్లయితే మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఏదైతే మనం గత వారం రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు ఏదైతే పార్వతీపురం నుంచి మన్యం జిల్లా కావచ్చు, విశాఖపట్నం, పాడేరు, చింతపల్లి, పీలేరు వంటి ప్రాంతాల్లో కావచ్చు ఇప్పుడు ఎక్కువగా ఎక్కడైతే విష జ్వరాలు ప్రబలుతున్నాయో దీని మీద ప్రైమ్ 9 కూడా వరుసగా కథనాలు ప్రచారం చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి అక్కడున్న స్థానిక ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. దాంతో పాటు ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులకు కూడా అక్కడ వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, విష జ్వరాలు ఎందుకు ప్రబలుతున్నాయి, ఏ చోట్ల ప్రబలుతున్నాయి, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలు పడుతున్న కష్టాలు ఏంటి, ఇక్కడ స్థానికంగా వాస్తవ రూపం ఏముంది అనే దాని మీద కూడా ప్రైమ్ 9 అయితే మొత్తం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగంలో కూడా కదలిక అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఏజెన్సీ ప్రాంతాల మీద అయితే అధికారులు దృష్టి పెట్టారు. అయితే వైద్య బృందాలు కూడా ప్రత్యేక వైద్య బృందాలు అక్కడ ఉన్నవి కాకుండా ప్రత్యేక వైద్య బృందాలను కూడా ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక్కడ రేపటి నుంచి అంటే ఈ రోజు ఆదివారం కాస్త కొంతమంది సెలవులు ఉన్నారు. అయితే రేపటి నుంచి కూడా ఎవరు కూడా వైద్య శాఖకు సంబంధించిన అధికారులు ఎవరు కూడా సెలవులు పెట్టొద్దు. తక్షణమే అక్కడున్న పరిస్థితిని సద్దుమణిగేటట్టుగా చేయాలి. అక్కడున్న ప్రజలందరినీ కూడా కోలుకునే విధంగా చేయాలంటున్నారు. అయితే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చేటప్పటికి మరో ప్రాబ్లం కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి పిహెచ్సీలు కానీ పిహెచ్సీలు కానీ అందుబాటులో ఉండవు. వీళ్ళంతా కూడా కాలినడకన వెళ్ళి వాళ్ళంతా కూడా ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది కనుక చాలా ప్రాంతాల్లో అంబులెన్సులు కూడా తిరిగే అవకాశం కూడా లేదు కనుక రోడ్డు సదుపాయం లేదు కనుక తక్షణమే అటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలు అదే గ్రామానికి వెళ్లి వైద్య సేవలు అయితే అక్కడే అందించాలంటూ కూడా జిల్లా కలెక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేశారు. దీని మీదే ప్రత్యేకించి వైద్య శాఖ అధికారులు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ వైరల్ ఫీవర్స్ అయితే రోజు రోజుకు పెరుగుతున్నాయి కనుక దీన్ని తగ్గించే క్రమంలోనే జిల్లా కలెక్టర్లు వైద్య శాఖ అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.